వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ సర్వైవల్ మినీ సిరీస్ అంతా ఒకే వీడియోలో కవర్ చేశాం ఫ్రెండ్స్. ఈ సిరీస్ పేరు వచ్చేసి లా పల్మా అన్నమాట. పదండి స్టార్ట్ చేసేద్దాం. సో సిరీస్ స్టార్టింగ్ లో స్పెయిన్ లో ఉండే కెనరీ ఐలాండ్స్ లోని ఒక అందమైన ఐలాండ్ అయితే చూపిస్తారు. అండ్ దాని పేరు వచ్చేసి లా పల్మా అన్నమాట. ఈ ఐలాండ్ టూరిస్ట్ కి ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే ఇక్కడ ఉండే సీనరిక్ వ్యూస్, అనేక వాల్కనోస్ మరియు హార్ట్ వార్మింగ్ బీచెస్ అన్నీ ఉన్నాయి. అందుకే ఇక్కడికి ఎప్పుడు టూరిస్ట్ వచ్చి వెళ్తూనే ఉంటారు. అలానే ఈ రోజు కూడా ఒక టూరిస్ట్ గ్రూప్ లా పల్మా ఐలాండ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అక్కడ నీళ్లు బాగా ప్రశాంతంగా ఉండడంతో ఒక అమ్మాయి సరదాగా డైవింగ్ చేయాలనే ఉద్దేశంతో నీళ్లలో దూకేస్తుంది. ఎవరూ కూడా తనని అంతగా పట్టించుకోరు, ఎందుకంటే జనాలు ఎప్పుడూ ఇక్కడ డైవింగ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్ గా అక్కడ నీళ్లు ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవదు. నీళ్లలో నుండి ఇంకా పొగలు రావడం స్టార్ట్ అవడంతో అక్కడ వాళ్ళందరూ సడన్ గా నీళ్లలో పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని భయపడతారు. ఇక వాళ్ళు వెంటనే బోటుని తిప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే బోట్ యొక్క కింద భాగం విరిగిపోయి వేడిగా ఉడుకుతున్న నీళ్లు బోట్ లోకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఒక్క చుక్క వేడి నీళ్లు చేతి మీద పడితేనే చాలా మంట పుడుతుంది కదా. కానీ ఇక్కడ మొత్తం సముద్రం అంతా ఉడుకుతుంది అంటే వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక కొద్దిసేపట్లోనే టూరిస్ట్ అందరూ నీళ్లలో మునిగిపోయి చాలా ఘోరంగా చనిపోతారు. ఇక్కడ నుండి నేరుగా లా పల్మాలోని ఒక హోటల్ ని చూపిస్తారు. ఆ హోటల్ కి ఒక కపుల్ వాళ్ళిద్దరు పిల్లలతో కలిసి వస్తారు. హస్బెండ్ పేరు వచ్చేసి ఫ్రెడరిక్, వైఫ్ పేరు వచ్చేసి జెనిఫర్, వాళ్ళ కూతురు పేరు సోఫియా, కొడుకు పేరు బర్నార్డ్. వాళ్ళు క్రిస్మస్ ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎవరో హోటల్ వాళ్ళకి బాగా తెలుసు. అండ్ హోటల్ వాళ్ళు ఆ ఫ్యామిలీని చాలా బాగా వెల్కమ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు హోటల్ వాళ్ళు ఆ ఫ్యామిలీతో, సార్ ఇప్పుడు మీరు మా రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు కాబట్టి ఈ ఇయర్ మేము మీకోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాం, అది కూడా నార్మల్ రూమ్ రేట్స్ కే అని చెప్పడంతో అది విని వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నందుకు మనకి ఏదో ఒక లాభం దొరుకుతుందిలే అని సంతోషపడతారు. ఇక వాళ్ళు ఆ రూమ్ యొక్క కీస్ ని తీసుకుని వెళ్తారు. అండ్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలి అంటే ఆ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. సోఫియా రూమ్ ని చూస్తున్నప్పుడు తనకి ఒక ఇయర్ రింగ్ అయితే దొరుకుతుంది. యాక్చువల్లీ ఆ ఇయర్ రింగ్ డైవింగ్ చేయడానికి నీళ్లలోకి దూకేసిన అమ్మాయిదే. ప్రస్తుతానికి ఆ అమ్మాయి రూమ్ నే వీళ్ళకి ఇస్తారు. ఇక్కడి నుండి నేరుగా ఐలాండ్ లోని జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ని చూపిస్తారు. అక్కడ ఉన్న స్టాఫ్ ఆ ఐలాండ్ యొక్క జియోలాజికల్ చేంజెస్ ని మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే వాల్కనో యాక్టివ్ అవుతుందో మరియు ఎక్కడైతే ఎర్త్ క్వేక్ రాబోతుందో అనే విషయాలు మానిటర్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తనే ఈ ఇన్స్టిట్యూట్ లోని మెయిన్ జియాలజిస్ట్ మారియా. న్యూస్ పేపర్ ద్వారా ఆమెకి మిస్సింగ్ టూరిస్ట్ బోర్డు గురించి తెలుస్తుంది. న్యూస్ పేపర్ లో అది ఒక యాక్సిడెంట్ అని అండ్ ఆ యాక్సిడెంట్ లో టూరిస్ట్ అందరూ చనిపోయారని రాసి ఉంటుంది. కానీ ఈ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ హెన్రీకి ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదో జియోలాజికల్ రీజన్ ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే భూమి కింద ఏదో మార్పు జరిగింది అని అర్థం. బహుశా ఇది ఏదైనా డిజాస్టర్ కి స్టార్టింగ్ కూడా అవ్వచ్చు. అందుకే అతను మరియా మరియు తన కలీగ్ క్లేటన్ ని అన్ని ట్రాన్స్మిటర్స్ యొక్క డేటాని చెక్ చేయమని చెప్తాడు. కానీ చూస్తుంటే కొన్ని ట్రాన్స్మిటర్స్ పనిచేయట్లేదు అనిపిస్తుంది. దానివల్ల డేటా రికార్డ్ కూడా అవ్వలేకపోయింది. ఫ్రెండ్స్, మరియా మరియు క్లేటన్ ఆ ట్రాన్స్మిటర్స్ ని చెక్ చేయడానికి పర్వతం మీదకి వెళ్ళగా అక్కడ ఒక గుహ ఉంటుంది. అండ్ దాని బయట వాళ్ళ ట్రాన్స్మిటర్ ఒకటి ఉంటుంది. ఇక ఆ ట్రాన్స్మిటర్ బాగానే డేటా రికార్డ్ చేస్తూ ఉండటంతో వాళ్ళు గుహ లోపల ఉన్న ట్రాన్స్మిటర్ ని చెక్ చేయడానికి వెళ్తారు. కానీ లోపల గుహ యొక్క గోడల నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ నీళ్లు రావడానికి అవకాశమే లేదు. ఇక లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ వాళ్ళకి చాలా గబ్బిళాలు చచ్చిపడి ఉండడం కనిపిస్తాయి. దాంతో వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతిలో మార్పు వచ్చింది అని అనుమానం కలుగుతుంది. వాళ్ళు అక్కడ ప్రవహిస్తున్న నీళ్ల శాంపుల్ ని తీసుకుంటారు. ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటుంది. దాంతో వాళ్ళు అక్కడ గాలిని చెక్ చేయగా అక్కడ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ గ్యాస్ భారీగా ఉందని తెలుస్తుంది. అంటే అక్కడ ఏదో నేచురల్ డిజాస్టర్ రాబోతోంది అని అర్థం. వాల్కనో బ్లాస్ట్ అవడం వల్ల సునామీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ముందుకు వెళ్లి చూసినప్పుడు అక్కడ చాలా పెద్ద క్రాక్ ఏర్పడి ఉంటుంది. ఆ క్రాక్ లో ఇరుక్కుని వాళ్ళ ట్రాన్స్మిటర్ విరిగిపోతుంది. ఇక వాళ్ళు ఇంత పెద్ద క్రాక్ ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ బయటికి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ ఆఫీస్ చీఫ్ హెన్రీతో జరిగిందంతా చెప్తారు. మారియా, నాకు సునామీ యొక్క సంకేతాలు కనిపిస్తున్నాయి, మనం ఐలాండ్ లోని ప్రజలని హెచ్చరించాలి అని అంటుంది. కానీ హెన్రీ, సరైన ఆధారాలు మరియు డేటా లేకుండా మనం ప్రజలని ఇక్కడి నుండి పంపించలేం. రేపు ఏ డిజాస్టర్ రాకపోతే అందరూ మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ఇంకాస్త డేటా సేకరించండి, అసలు డిజాస్టర్ జరుగుతుందో లేదో అప్పుడు తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు క్లేటన్ మరియాతో 3 సంవత్సరాల ముందు కూడా ఇదే రకమైన సూచనలు కనిపించాయి, అప్పుడు మేము
ఏ డేటా లేకుండానే ప్రజలని హెచ్చరించి వాళ్ళని దూరంగా పంపించాం. కానీ అప్పుడు అసలు ఏ డిజాస్టర్ జరగలేదు. అందుకే ఈసారి మనం చెప్పేది తప్పు అవ్వకూడదని హెన్రీ భయపడుతున్నాడు. ఎందుకంటే ఈసారి కూడా మన వార్నింగ్స్ తప్పు అయితే ప్రజలకి మన పైన ఉన్న నమ్మకం పోతుంది. కాబట్టి మనం బాగా రీసెర్చ్ చేసి అసలు ఇక్కడ ఏం జరగబోతుందో కరెక్ట్ గా తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇక మరియాకి కూడా క్లేటన్ చెప్పింది కరెక్ట్ అనిపించి తన ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత తను తన సిస్టమ్ లో ఒకవేళ సునామీ వస్తే ఏ విధంగా నష్టం జరుగుతుంది మరియు ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది అని చెక్ చేస్తూ ఉండగా అప్పుడే తన తమ్ముడు బ్రాడ్ అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ తను ఒక డైవర్. తను మరియాతో ఈ రోజు నేను డైవింగ్ చేస్తున్న సమయంలో వేల సంఖ్యలో తాబేళ్లని వలస వెళ్లడం చూశాను, కానీ ఇంతకు ముందు ఎప్పుడు అలా జరగలేదు అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడి నుండి నేరుగా ఫ్రెడరిక్ మరియు జెనిఫర్ యొక్క ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు ఒక హోటల్లో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కొడుకు బెర్నార్డ్ ఒక న్యూరో డైవర్జెంట్ పర్సన్. అంటే నార్మల్ పీపుల్ వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేసే విషయాన్ని న్యూరో డైవర్జెంట్ వాళ్ళ బ్రెయిన్ వేరే రకంగా ప్రాసెస్ చేస్తుంది. సో బెర్నార్డ్ మెనూ నుండి ఒక ఐటమ్ ని ఆర్డర్ చేస్తాడు. అండ్ ఆ డిష్ రాగానే తను ఆ డిష్ ని మెనూలోనే ఉన్న డిష్ ని కంపేర్ చేసి, అంటే మెనూలో ఉన్న ఆ డిష్ యొక్క ఫోటోతో కంపేర్ చేసి, ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, నాకు ఇది వద్దు, నేను తిన్ను అని అంటాడు. కానీ ఫ్రెడరిక్ తనకి అర్థమయ్యేలా చెప్పి తినడానికి కన్విన్స్ చేస్తాడు. వాళ్ళ కూతురు సోఫియా పక్క టేబుల్ పై కూర్చుని ఉన్న చార్ల్స్ అనే అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి సోఫియాని చూసి స్మైల్ చేయగానే అందుకు సోఫియా కూడా తన వైపు చూస్తూ స్మైల్ చేస్తుంది. లంచ్ తర్వాత సోఫియా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు చార్ల్స్ కూడా అక్కడికి వచ్చి, మేము కూడా ఇక్కడికి వెకేషన్ కి వచ్చాం, నువ్వు ఫ్రీగా ఉంటే బీచ్ కి వెళ్దామా, అక్కడ చాలా సరదాగా ఉంటుంది అని అనగా అందుకు సోఫియా, మా తమ్ముడు స్విమ్ చేస్తున్నాడు, తను ఒక న్యూరో డైవర్జెంట్, కాబట్టి తనని ఒంటరిగా వదిలేసి నేను రాలేను అని చెప్తుంది. ఇక ఫ్రెడరిక్ ఇదంతా విని సోఫియాతో, అరే కొత్త ప్లేస్ లో కొత్త ఫ్రెండ్ దొరికింది, తనతో బీచ్ కు వెళ్లే అవకాశం వస్తే వెళ్ళు, బెర్నార్డ్ ని నేను చూసుకుంటాను అని చెప్పడంతో సోఫియా కూడా చార్ల్స్ తో కలిసి వెళ్తుంది. అండ్ ఇంతలోనే ఫ్రెడరిక్ హోటల్ స్టాఫ్ జెనిఫర్ తో బాగా నవ్వుతూ మాట్లాడటం చూస్తాడు. ఎందుకో తెలియదు గానీ అది చూసి ఫ్రెడరిక్, తను నా వైఫ్ ని అట్రాక్ట్ చేయడానికి ఏం ప్రయత్నించట్లేదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ తను తిరిగి స్విమ్మింగ్ పూల్ వైపు తిరిగినప్పుడు బెర్నార్డ్ అక్కడ ఉండడు. దాంతో ఫ్రెడరిక్ భయంతో తనని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంతలోనే సోఫియా బీచ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఫ్రెడరిక్ తన దగ్గరికి వచ్చి, బెర్నార్డ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని అడగడంతో సోఫియా కూడా తను ఎక్కడికి వెళ్ళాడని భయపడుతుంది. తర్వాత ఇద్దరు అన్ని వైపులా బెర్నార్డ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, అప్పుడే దూరంగా ఉన్న ఒక కొండ లాంటి రాయి పైన బెర్నార్డ్ నుంచొని సముద్రంలోకి చూస్తూ ఉంటాడు. దాంతో వీళ్లు కూడా అక్కడికి వెళ్లి చూడగా ఒకే ప్లేస్ లో చాలా తాబేళ్లు ఎక్కడికో వలస వెళ్తూ ఉంటాయి. తర్వాత సీన్ లో వాళ్ళు రూమ్ కి వెళ్ళగా అదే హోటల్ స్టాఫ్ వచ్చి జెనిఫర్ తో, నేను మీ లోకల్ టూర్ కోసం చాలా మంచి కార్ ని అరేంజ్ చేశాను అని చెప్తాడు. కానీ అది విన్నాక ఫ్రెడరిక్ కి ఇంకా అసూయ కలుగుతుంది. స్టాఫ్ వెళ్లిపోయిన తర్వాత తను జెనిఫర్ పైన విరుచుకుపడుతూ, అతనెందుకు నీతో అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు. కానీ తర్వాత అదే విషయం పైన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అది చూసి బెర్నార్డ్ మరియు సోఫియా, వీళ్ళ గొడవ మళ్లీ మొదలైంది అని కంగారు పడతారు. ఇంతలోనే ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ హెన్రీని చూపిస్తారు. తను ఆ ఐలాండ్ యొక్క ఒక డాక్టర్ ని కలవడానికి వెళ్ళగా అక్కడ డాక్టర్ తనకి కొంతమంది శవాల ఫొటోస్ ని చూపిస్తాడు. యాక్చువల్లీ ఆ ఫొటోస్ స్టార్టింగ్ లో బోట్ క్రాక్ అవడం వల్ల నీళ్లలో మునిగిపోయి చనిపోయిన వాళ్ళవి. అప్పుడు డాక్టర్ హెన్రీతో, వీళ్ళు సముద్రంలో మునిగిపోవడం వల్ల చనిపోలేదు, వేడిగా ఉడుకుతున్న నీళ్లలో పడటం వల్ల చనిపోయారు. అంటే ఆ సముద్రంలోని నీళ్లు ఉడుకుతున్నట్టు నేను ఖచ్చితంగా చెప్పగలను. దానివల్ల వాళ్ళు శరీరంలోకి టాక్సిక్ గ్యాసెస్ వెళ్లి వాళ్ళు చనిపోయారు అని చెప్తాడు. అండ్ దీని తర్వాత డాక్టర్ హెన్రీకి మంచి మంచి డీటెయిల్స్ ని చూపించడంతో అంతా తెలుసుకుని హెన్రీ అలర్ట్ అవుతాడు. తనకి ఎక్కడైనా సునామీ అయితే రావట్లేదు కదా అని అనుమానం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మరియా మరియు క్లేటన్ కలిసి ఆ గుహలో నుండి తీసుకున్న వాటర్ శాంపుల్ ని టెస్ట్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఆ వాటర్ లో మినరల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని తెలుస్తుంది. మరియు నీళ్లేమో పైనుండి ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ట్రాన్స్మిటర్ ఇరుక్కున్న క్రాక్ ఏదైతే ఉందో అది గుహ పైనుండి మొదలైంది. తర్వాత ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఇద్దరు ఆ గుహ దగ్గరికి వెళ్తారు. అండ్ వాళ్ళ అనుమానం నిజమవుతుంది. గుహ యొక్క పై భాగంలోనే ఒక పెద్ద క్రాక్ ఏర్పడి ఉంటుంది. అంటే అక్కడ వాల్కనో బ్లాస్ట్ అవబోతోంది లేదా ఏదైనా నేచురల్ డిజాస్టర్ రాబోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో ఆ క్రాక్ ని కొలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేరుగా హోటల్లో ఫ్రెడరిక్ ని చూపించగా తనకి కూడా వైబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది. కానీ అది వెంటనే ఆగిపోతుంది. ఎందుకంటే తను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు. మరోవైపు హెన్రీ కూడా తన రీసెర్చ్ ద్వారా ఏదో ఒక పెద్ద సమస్య మన వైపు దూసుకొస్తుంది అనే కన్క్లూజన్ కి వస్తాడు. కానీ అప్పటికి కూడా తన అఫీషియల్ గా సునామీ వార్నింగ్ ఇవ్వాలి అనుకోడు. ప్రస్తుతానికి మనం కేవలం సివిల్ గార్డ్స్ కి ఇన్ఫార్మ్ చేద్దాం అని అంటాడు. ఇక్కడ మరియా మరియు క్లేటన్ పర్వతం పైన వాళ్ళ టెస్ట్ ని చేస్తూ ఉండగా సడన్
గా ఆ క్రాక్ లో నుండి చాలా పొగ రావటం మొదలవుతుంది. అండ్ అది టాక్సిక్ గ్యాస్ అనే విషయం వాళ్ళిద్దరికీ తెలుసు గనక ముక్కు మూసుకుని అక్కడి నుండి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పటికే ఆ పొగ అన్ని వైపులా విస్తరించిపోతుంది. అక్కడున్న కొంతమంది టూరిస్ట్ ని చూసి మరియా, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇది టాక్సిక్ గ్యాస్ కాబట్టి శ్వాస ఎక్కువగా తీసుకోకండి, ఏదైనా క్లాత్ ని నీళ్లలో తడిపి ముక్కుకి కట్టుకోండి అని చెప్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరియా కూడా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. కానీ ఆ దట్టమైన పొగ వల్ల ముందు ఏమీ కనిపించదు. దాంతో మరియా ఒక ప్లేస్ లో స్లిప్ అయ్యి పడిపోతుంది. అండ్ ఆ సమయంలోనే మరియాకి తను నీళ్లలో మునిగిపోతున్న ఇల్యూషన్ కలుగుతుంది. ఇక తను సడన్ గా లేచి చూడగా తను హాస్పిటల్లో ఉంటుంది. అండ్ అప్పుడే హెన్రీ తనతో, ఆఖరి సమయంలో మేము నిన్ను కాపాడాం, క్లేటన్ ఆ టాక్సిక్ గ్యాస్ ని ఎక్కువ పీల్చుకోవడం వల్ల తను కోమాలోకి వెళ్ళాడు అండ్ 2 టూరిస్టులు కూడా చనిపోయారు అని చెప్తాడు. ఇది విని మరియా, నేను చెప్పాను కదా అప్పుడే అందరినీ వార్న్ చేయమని, ఇప్పుడు అందరికీ ప్రూఫ్ దొరికింది కదా, వెంటనే మేయర్కి ఇన్ఫార్మ్ చేయండి అని అంటుంది. కానీ ఇప్పుడు కూడా హెన్రీ, గ్యాస్ కేవలం ఆ ప్రాంతంలోనే విస్తరించింది, అది దానికదే తగ్గిపోతుందేమో, ఎవరికి తెలుసు, మనం ఇప్పుడే అందరినీ ఎందుకు టెన్షన్ పెట్టాలి, ఇంకాస్త వెయిట్ చేద్దాం అని అంటాడు. దాంతో మరియాకి చాలా కోపం వచ్చి హెన్రీతో, మా అమ్మ సునామీలో చనిపోయింది, మీకు తెలుసా, మీలాంటి గవర్నమెంట్ ఆఫీసర్ ముందే ఇలాంటి వార్నింగ్స్ ఇస్తే ఈ రోజు మా అమ్మ బ్రతికుండేది, మరియు తనలాంటి వాళ్ళు చాలా మంది ఈ రోజు బ్రతికుండేవాళ్ళు, ప్లీజ్ విషయం మిగతా ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఈ విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ హెన్రీ మాత్రం తన మాటపైనే ఉంటాడు. కానీ మరియా వెంటనే తన బ్రదర్ బ్రాడ్ కి కాల్ చేయగా బ్రాడ్ తనతో, నేను సముద్రం మధ్యలో ఉన్నాను, డైవింగ్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. కానీ మరియా, డైవింగ్ చేయకు, వెంటనే ఇంటికి వెళ్ళు అని అర్థమయ్యేలా చెప్పడంతో బ్రాడ్ కూడా అర్థం చేసుకుని ఒట్టు మీదకి వచ్చేస్తాడు. ఇక్కడ నుండి సోఫియా మరియు చార్ల్స్ ని చూపిస్తారు. వాళ్ళు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక అబ్బాయి చార్ల్స్ ని పిలిచి తనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది చూసి సోఫియా కొంచెం పొజెసివ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే తను చార్ల్స్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసిందని తెలుసుకుంటుంది. ఇక్కడ ఫ్రెడరిక్ మరియు జెనిఫర్ ఇద్దరి మధ్య శాంతి నెలకొంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి పర్వతం పైకి వెళ్లి అక్కడ వ్యూ ని ఎంజాయ్ చేసే ప్లాన్ ని వేస్తారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళతో, అక్కడికి వెళ్ళకండి, అక్కడ ఏదో ప్రమాదకరమైన గ్యాస్ వస్తుందని విన్నాను, ఆ గ్యాస్ ని పీల్చుకోవడం వల్ల 2 టూరిస్టులు కూడా చనిపోయారు. అవును, మీ అబ్బాయి ఒకసారి కనిపించకుండా పోయాడు కదా, ఇంకా నయం తను దొరికాడు, కాబట్టి పర్వతం పైకి వెళ్లడానికి బదులుగా మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇది విని జెన్నిఫర్ కి కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాబు తప్పిపోయిన విషయం తనకి తెలియదు. రూమ్ లోకి వచ్చాక తన ఫ్రెడరిక్ పైన అరుస్తూ, నువ్వు మన బాబుని చూసుకోలేదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, తను నార్మల్ పిల్లడు కాదని నీకు బాగా తెలుసు కదా, మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలని నీకు తెలుసు కదా, కానీ నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నావు అని అంటుంది. ఇక్కడ ఫ్రెడరిక్ కూడా కోపం వచ్చి మరియా పైన చాలా అరుస్తాడు. ఫ్రెండ్స్, దీంతో సోఫియా ఫ్రెడరిక్ యొక్క సొంత కూతురు కాదని తెలుస్తుంది. ఈ విషయం గురించి కూడా వాళ్ల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా సోఫియా వింటుంది. పాపం సోఫియా ఏడుస్తూ బయటకు వచ్చి తన అంకుల్ అంటే జెనిఫర్ వాళ్ళ బ్రదర్ జాన్ కి కాల్ చేస్తుంది. జాన్ నార్వే యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో పనిచేస్తాడు. సోఫియా జాన్ కి కాల్ చేసి, అంకుల్, నేను వీళ్లతో వెకేషన్ లో ఉండాలి అనుకోవట్లేదు, ప్లీజ్ నాకు టికెట్ బుక్ చేయండి, నేను తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను అని ఏడుస్తూ చెప్పగా అందుకు జాన్ తనతో, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, పేరెంట్స్ గొడవపడి నీళ్ళు ఎక్కడా ఉండదు, అది చాలా కామన్, నువ్వు వాళ్ళని సీరియస్ గా తీసుకోకు, నీ వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగిరా అని అంటాడు. కానీ సోఫియా కాల్ కట్ చేస్తుంది. ఎందుకంటే తను వాళ్ళ అంకుల్ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. తను సేవ్ చేసుకున్న డబ్బులతో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ బోర్డింగ్ కూడా చేస్తుంది. అండ్ అప్పుడే తనకి చార్ల్స్ నుండి మెసేజ్ వస్తుంది. అందులో, సారీ, నువ్వు నా గురించి అంత పొసెసివ్ గా ఉన్నావని నాకు తెలీదు, ఆ అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్ కాదు, కేవలం ఫ్రెండ్ మాత్రమే అని రాసి ఉంటుంది. ఇక్కడ నుండి నేరుగా లా పల్మా యొక్క మేయర్ ఆఫీస్ ని చూపిస్తారు. అక్కడ హెన్రీ మరియు మరియా వాళ్ళ రీసెంట్ ఫైండింగ్స్ గురించి మేయర్ తో చెప్పగా అప్పుడు మేయర్, ఒకవేళ ఇది ఫేక్ వార్నింగ్ అయితే చాలా మంది నష్టపోతారు, కాబట్టి బాగా ఆలోచించుకొని చెప్పండి, మీకు నిజంగా సునామీ రాబోతోందని అనిపిస్తుందా అని అడగడంతో హెన్రీ పూర్తి నమ్మకంతో, మా రీసెర్చ్ మరియు స్టడీస్ ఇదే చెప్తున్నాయి, త్వరగా ప్రజలని ఇక్కడ నుండి వేరే చోటకి తరలించలేదంటే చాలా నష్టం జరుగుతుంది అని అంటాడు. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో మరియా మరియు హెన్రీ ఆఫీస్ కి రాగా అక్కడ వాళ్ళకి ఆ నేచురల్ డిజాస్టర్ లో 3 స్టేజెస్ ఉంటాయని తెలుస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో వాల్కనో పేలుతుంది. సెకండ్ స్టేజ్ లో వాల్కనో నుండి దట్టమైన పొగ వస్తుంది. ఇక థర్డ్ స్టేజ్ లో మండుతున్న లావా బయటికి వస్తుంది. మరో విషయం ఏంటంటే ఆ పర్వతం పైన ఏర్పడిన క్రాక్ వేగంగా పెరుగుతుంది. ఏ సమయంలో అయినా అందులో నుండి లావా బయటికి రావచ్చు. ఇప్పుడు హెన్రీ వెంటనే ఏ ప్లేన్ కూడా టేక్ ఆఫ్ అవ్వకూడదని ఎయిర్పోర్ట్ కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే వాల్కనో బ్లాస్ట్ అయ్యి అప్పటికే దట్టమైన పొగ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అది చూసి టూరిస్ట్ అందరూ భయపడతారు. ఫ్రెడరిక్ కూడా టెన్షన్ లో ఉంటాడు. కానీ ఎయిర్పోర్ట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చే లోపే సోఫియా వెళ్తున్న ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. కానీ ఆ ఫ్లైట్ వాల్కనో యొక్క పొగలో చిక్కుకుపోవడం వల్ల ఫ్లైట్ ఇంజిన్ లో మంటలు వస్తాయి.
దాంతో ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఫ్రెడరిక్ కళ్ళ ముందే ఫ్లైట్ కూలుతూ కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే తనకి జాన్ కాల్ చేసి సోఫియా తిరిగి వచ్చేయాలని అనుకుంటోంది. నన్ను టికెట్ బుక్ చేయమని అడిగింది, కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. కాబట్టి ప్లీజ్ మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అండ్ అప్పుడే వాళ్ళు సోఫియా అక్కడ లేదనే విషయాన్ని గమనిస్తారు. ఇక వాళ్ళు భయంతో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉండగా సోఫియా ఆ ఫ్లైట్ లో వెళ్లి ఉంటుందని వాళ్ళకి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతలోనే ప్లేన్ క్రాష్ అయ్యి గాయపడ్డ ప్యాసింజర్స్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం చూపిస్తారు. ఇక ఫ్రెడరిక్ మరియు జెనిఫర్ కూడా హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ సోఫియా కనిపించకపోయేసరికి జెనిఫర్ నా కూతురు ఎక్కడ ఉంది అని అరుస్తూ ఉంటుంది. కానీ ఫ్రెడరిక్ జెనిఫర్ ని కూల్ చేసి తనని బయటికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ నుండి నేరుగా మరియామ్ మరియు హెన్రీని చూపిస్తారు. యాక్చువల్లీ వాళ్ళు మేయర్ తో కలిసి కొంతమంది హైయర్ అఫీషియల్స్ తో మీటింగ్ లో ఉంటారు. హైయర్ అఫీషియల్స్ వాళ్ళకి ఇవాక్యుయేషన్ కి పర్మిషన్ ఇవ్వడంతో హెన్రీ తన స్టాఫ్ తో మీరు మీ ఫ్యామిలీస్ తో కలిసి సేఫ్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను ఇంకా రీసెర్చ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. ఇక హెన్రీ రాడు అనే విషయం మరియాకి అర్థమయ్యి ఇన్స్టిట్యూట్ నుండి వచ్చేస్తుంది. తను ఇంటికి వచ్చి బ్రాడ్ కి కాల్ చేస్తుంది, కానీ బ్రాడ్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇక్కడ ఫ్రెడరిక్ మరియు జెనిఫర్ ఆ ఫ్లైట్ యొక్క ప్యాసింజర్ లిస్ట్ ని చూస్తారు. కానీ ఆ లిస్ట్ లో సోఫియా పేరు లేకపోవడంతో వాళ్ళకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే సోఫియా ఆ ఫ్లైట్ లో వెళ్లనే లేదు. ఇక వాళ్ళిద్దరూ టెన్షన్ గా ఇంటికి వచ్చేసరికి సోఫియా ఇంట్లో కూర్చొని ఉండటం చూసి ఇద్దరు తనని హక్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతూ ఇక మీదట మేము నీ మనసుని అస్సలు బాధ పెట్టాం, కానీ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు అని సోఫియాతో చెప్తారు. ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి సోఫియా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉండగా చార్ల్స్ అక్కడికి వస్తుంది. అప్పుడు సోఫియా చార్ల్స్ తో నువ్వు మెసేజ్ చేయడం వల్లే ఈ రోజు నేను బతికి ఉన్నాను. ఒకవేళ నువ్వు ఆ మెసేజ్ ని పంపకపోతే నేను కూడా ఆ ఫ్లైట్ లో వెళ్లి చనిపోయేదాన్ని అని చెప్పడంతో చార్ల్స్ కూడా ఎమోషనల్ అయ్యి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇక్కడ మరియాకి బ్రాడ్ ఒక బార్ లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్తుంది. అయితే అప్పుడే అక్కడ పోలీసులు ఒక అబ్బాయిని పట్టుకుని తీసుకురావటం చూసి మరియా తననే బ్రాడ్ అనుకుంటుంది. పోలీసులు తనని ఆపుతారు, కానీ తను అస్సలు ఆగదు. అండ్ ఆఖరికి అతను బ్రాడ్ కాదు ఇంకెవరో అని తెలుస్తుంది. కానీ పోలీసులతో గొడవ పడినందుకు పోలీసులు మరియాని పట్టుకుని తీసుకెళ్తారు. కానీ అప్పుడే మరియా బ్రాడ్ ని చూసి త్వరగా ఈ ఐలాండ్ని వదిలేసి వెళ్లిపో, ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం జరగబోతోంది అని చెప్తుంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు పొద్దున్నే బ్రాడ్ మరియాని చూడడానికి జైలుకి వెళ్తాడు. అక్కడ మరియాని ఒక సెల్లో బంధించి ఉంచుతారు. ఇక బ్రాడ్ మరియాతో మాట్లాడుతూ సారీ, నేను నీకు కాల్ చేయలేకపోయాను అండ్ నీ కాల్ ని లిఫ్ట్ కూడా చేయలేకపోయాను. నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ నువ్వేం టెన్షన్ పడకు, వీలైనంత త్వరగా నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఐలాండ్ ని వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్తాడు. ఇక్కడ ఆఫీస్ లో జాన్ ని చూపిస్తారు. నార్వే ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో నార్వే నుండి ఎవరైనా లా పల్మా ఐలాండ్ కి వెళ్లి ఉంటే వాళ్ళని వెంటనే వెనక్కి రమ్మని పిలవాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళు చాలా పెద్ద డిజాస్టర్ చిక్కుకుంటారు అని డిసైడ్ చేస్తారు. జాన్ ఈ విషయాన్ని జెనిఫర్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తూ వీలైనంత త్వరగా ఆ ఐలాండ్ లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. వాస్తవానికి ఇంతలోనే సోఫియా మరియు చార్ల్స్ ఇంటిమేట్ అవుతారు. ఇక సోఫియా ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర దాచొద్దని డిసైడ్ అయ్యి వాళ్ళ అమ్మతో నేను గేని, నాకు అబ్బాయిలు ఇష్టం ఉండరు అని చెప్తుంది. జెన్నిఫర్ కూడా తనని అర్థం చేసుకుని తనకి సపోర్ట్ చేస్తుంది. దాంతో సోఫియా సంతోషంతో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా జెన్నిఫర్ కూడా పూల్ దగ్గరే కూర్చొని ఉంటుంది. అయితే అప్పుడే జాన్ తనకి కాల్ చేసి వెంటనే లా పల్మా నుండి వెళ్లిపోమని చెప్తాడు. దాంతో జెన్నిఫర్ కూడా టెన్షన్ గా అన్నిటినీ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీని గురించి సోఫియా చార్ల్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పటికి చార్ల్స్ అక్కడ లేకపోవడంతో సోఫియా చార్ల్స్ కి ఇన్ఫార్మ్ చేయలేకపోతుంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళ సామానంతా తీసుకుని బయటకు వస్తారు. కానీ వాళ్ళకి ఏ వెహికల్ దొరకదు. కానీ వీళ్ళు ఎలాగైనా ఐలాండ్ ని వదిలి వెళ్లడానికి పోర్ట్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో వీళ్ళు ఒక వెహికల్ ని అయితే దొంగలిస్తారు. ఆ వెహికల్ ఓనర్ ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వీళ్ళు చాలా స్పీడ్ గా వెళ్లిపోతారు. ఇక వాళ్ళు పోర్టుకి చేరుకుని బోట్ కూడా ఎక్కబోతుండగా అప్పుడే ఆ వెహికల్ ఓనర్ వచ్చి నా వెహికల్ ని దొంగలించడానికి నీకు ఎంత ధైర్యం అని ఫ్రెడరిక్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఫ్రెడరిక్ తన ఫ్యామిలీని బోట్ లోకి ఎక్కమని చెప్పడంతో వాళ్ళు కూడా బోట్ లోకి ఎక్కేస్తారు. కానీ ఆ వెహికల్ ఓనర్ ఫ్రెడరిక్ ని వెళ్ళనివ్వడు. దాంతో ఫ్రెడరిక్ కొన్ని డబ్బులు పట్టుకుని ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను వెళ్ళనివ్వు అని అడగడంతో అతను కూడా డబ్బులు తీసుకుని ఫ్రెడరిక్ ని వదిలేస్తాడు. ఇక ఫ్రెడరిక్ తన ఫ్యామిలీ ఉన్న బోట్ వైపు పరిగెత్తే లోపే బోట్ బయలుదేరిపోతుంది. తర్వాత బోట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో ఈ విధంగా ఫ్రెడరిక్ ఇక్కడ చిక్కుకుపోయాడు. జెన్నిఫర్ బోటుని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఆపలేకపోతుంది. సోఫియా కూడా చార్ల్స్ కి కాల్ చేసి ఇక్కడ సునామీ వచ్చే ప్రమాదం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు కూడా త్వరగా ఈ ఐలాండ్ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్ చాలా వీక్ గా ఉంటుంది. దాంతో కాల్ మధ్యలోనే కట్ అవుతుంది. ఇక్కడ నుండి నేరుగా జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ లో కూర్చున్న హెన్రీ తన సిస్టమ్ లో సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా అతని సిస్టమ్ లో నో సిగ్నల్ సైన్ వస్తుంది. అంటే ఏ ట్రాన్స్మిటర్ కూడా పని చేయట్లేదని అర్థం. దాంతో తనకి సునామీ రావాల్సిన టైం కంటే ముందే రాబోతుందని అర్థమవుతుంది. దాంతో వెంటనే హెన్రీ
హైయర్ అఫీషియల్స్ కి వార్నింగ్ అలారమ్స్ ని అన్ని వైపులా మోగించండి, దాంతో ప్రజలు త్వరగా ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతారు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, హోటల్లో ఉన్న టూరిస్ట్సే కాకుండా హాస్పిటల్లో ఉన్న టూరిస్ట్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ అప్పుడే కోమాలో ఉన్న క్లేటన్ కి స్పృహ వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని వైపులా ఎందుకింత హడావుడి జరుగుతుంది అని షాక్ అవుతాడు. ఇక ఇక్కడ చాలాసేపటి తర్వాత ఒక బోట్ రావడంతో ఫ్రెడరిక్ అందులోకి ఎక్కుతాడు. బోటు మొత్తం నిండిపోయి ఉంటుంది. అప్పుడే ఒక లేడీ చిన్న పిల్లాడిని తీసుకుని వస్తుంది. కానీ బోట్ లో ఉన్న ఎవరూ కూడా వాళ్ళ సీట్ ని ఆ లేడీకి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఫ్రెడరిక్ తన ప్లేస్ ని ఆ లేడీకి ఇస్తాడు. అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో బ్రాడ్ మారియాని విడిపించడానికి చాలా ప్రయత్నిస్తాడు. తను పోలీసులతో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఈ ఐలాండ్ లో సునామీ రాబోతోంది, మా సిస్టర్ ని వదిలేయండి అని అంటాడు. కానీ అసలు వీళ్ళు ఏం మనుషులో అర్థం కాదు. ఈ టైంలో కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము విడిచిపెట్టలేము అని రూల్స్ చెప్తూ ఉంటారు. ఇంతలోనే క్లేటన్ ఆఫీస్కి రాగా అక్కడ హెన్రీ తప్ప ఇంకెవరూ ఉండరు. హెన్రీ ఇంకా ఇక్కడే ఉండటానికి కారణం ఏంటంటే తనకి ఇలాంటి డిజాస్టర్స్ ఎప్పుడూ రావు, బహుశా 1000 సంవత్సరాలలో ఒకసారి వస్తుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి తను ఈ ఈవెంట్ ని మిస్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ తను బ్రతికితే ఈ దృశ్యాన్ని ఏ జన్మలో చూస్తాడో తెలీదు. ఫ్రెండ్స్, చూస్తుంటే పిచ్చివాళ్ళ అనిపిస్తుంది. అందుకే తను ఇక్కడే ఉంటాడు. ఏం చేస్తాను చెప్పండి, ప్రతి ఒక్కరికి వాళ్ళ చాయిస్ ఉంటుంది. మీ చాయిస్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి మరి. ఫ్రెండ్స్, క్లేటన్ కూడా సేమ్ తనలానే ఆలోచిస్తాడు. తను హెన్రీతో నేను కూడా ఇక్కడే ఉండి నా ఎండ్ ని చూస్తాను, కానీ దానికన్నా ముందు మనం ఒక పని చేద్దాం, ఒక ఇంట్రెస్టింగ్ ట్రిప్ కి వెళ్దాం అని అంటాడు. ఇక ఇద్దరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు గవర్నమెంట్ అందరినీ పంపించే పనిలో ఉంటుంది. అన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ లో సునామీ న్యూస్ నే చూపిస్తూ ఉంటారు. జాన్ తన మనసులో నా సిస్టర్ మరియు తన ఫ్యామిలీ అక్కడి నుండి బయటపడే వరకు సునామీ రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. తను తన సీనియర్ ని ప్లీజ్ నా ఫ్యామిలీని అక్కడి నుండి బయటపడేయడానికి ఏదైనా దారి ఉంటే చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తను జాన్ ని తిడుతూ ఏ విషయం అయితే చాలా కాన్ఫిడెన్షియల్ ఆ విషయాన్ని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పావు, ఇప్పుడు నా నుండి సహాయం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అందరినీ ఎలా కాపాడుతున్నారో నీ ఫ్యామిలీని కూడా అలానే కాపాడతారు, కాబట్టి ఇకపైన నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు అని చెప్తుంది. ఇప్పుడు జాన్ కి జెనిఫర్ ఫ్యామిలీని కాపాడడానికి తనే ఏదో ఒక దారి వెతకాల్సి ఉంటుందని అర్థమవుతుంది. దాంతో తను తన ఫ్రెండ్ ని కలుస్తాడు అండ్ అతను వేవ్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫ్రెడరిక్ లాపల్మాలోని చిక్కుకుపోయాడు. పాపం తను ఆఖరి బోటుని కూడా వదిలేశాడు. ఇప్పుడు ఇక్కడికి ఏ బోటు కూడా రాదు. ఫ్రెడరిక్ ఆశ కోల్పోయి కూర్చొని అంతా అయిపోయింది అని అనుకుంటూ కూర్చుంటాడు. లాపల్మా ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది కాబట్టి ఆ బోట్ టూరిస్ట్ ని వేరే ప్లేస్ లోని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తుంది అండ్ వాళ్ళందరూ అక్కడ నుండి వాళ్ళ లొకేషన్స్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫ్రెడరిక్ తను బతకడానికి ఏ అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. దాంతో తన వాళ్లతో చివరిసారిగా మాట్లాడడానికి జెనిఫర్ కి కాల్ చేస్తాడు. కానీ సిగ్నల్ మధ్యలోనే కట్ అయిపోతుంది. ఇందులోనే పోలీస్ స్టేషన్ కి సునామీ గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వెంటనే స్టేషన్ నుండి పారిపోతారు. దాంతో బ్రాడ్ మరియా ఉన్న సెల్ యొక్క కీస్ తీసుకుని దాన్ని తెరుస్తాడు అండ్ మిగతా ఖైదీలు కూడా పారిపోతారు. ఇక మరియా మరియు బ్రాడ్ పారిపోతూ ఉండగా వాల్కనో బ్లాస్ట్ అవడం చూస్తారు. లావా ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేస్తుంది. ఇద్దరు పరిగెత్తుతూ ఉండగా దారిలో ఉన్న ఫ్రెడరిక్ ని చూసి బ్రాడ్ మనం వెంటనే ఈ ఐలాండ్ అని వదిలేసి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు ఫ్రెడరిక్ ఎలా వెళ్తాం, లాస్ట్ బోట్ వెళ్ళిపోయింది అని అడగగా అందుకు బ్రాడ్ నేను ఒక డైవర్ని, నా దగ్గర ఒక బోట్ ఉంది, మీరు ఒక పని చేయండి, మాతో పాటు రండి అని చెప్పడంతో ఫ్రెడరిక్ కూడా వాళ్ళతో పాటే వెళ్తాడు. ఇక వాళ్ళు ముగ్గురు బోట్ దగ్గరికి వెళ్తారు. కానీ అప్పుడే జైలు నుండి తప్పించుకున్న ఒక ఖైదీ గన్ పట్టుకుని అక్కడికి వచ్చి బోట్ నాకు ఇచ్చేయండి లేదంటే షూట్ చేసేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు బ్రాడ్ నువ్వు కూడా వచ్చేయి, అందరం కలిసి పారిపోదాం అని అంటాడు. కానీ అతను ఫోన్లో మాట్లాడుతూ నా వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఈ బోట్ సరిపోతుంది, మీరు మాతో పాటు రారు, కాబట్టి సైలెంట్ గా బోటును వదిలేసి వెళ్ళిపోండి అని అంటాడు. ఫ్రెండ్స్, అది విని బ్రాడ్ కి కోపం వచ్చి తనతో ఫైట్ చేస్తూ ఉండగా పాపం తనకి బుల్లెట్ కూడా తగులుతుంది. దాంతో మరియా భయపడి తన దగ్గరికి వెళ్ళగా అదే అవకాశంగా చూసుకుని ఫ్రెడరిక్ ఆ ఖైదీ పైన దాడి చేస్తాడు. ఆ ఖైదీ ఫ్రెడరిక్ ని పట్టుకుని నీళ్లలో ముంచడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫ్రెడరిక్ ఒక రాయితో తనని కొట్టడంతో ఖైదీ చనిపోతాడు. కానీ ఇంతలోనే పాపం బ్రాడ్ కూడా చనిపోతాడు. మరియా చాలా ఏడుస్తుంది. కానీ ఫ్రెడరిక్ తనని కాపాడడం కోసం మరియాని బోట్ వైపు లాక్కు వెళ్తాడు. కానీ ఫ్రెండ్స్, ఇంతలోనే ఆ ఖైదీ యొక్క మనుషులు అక్కడికి వస్తారు. కానీ ఫ్రెడరిక్ చేతిలో ఆ ఖైదీ యొక్క గన్ చూసి భయపడిపోతారు. ఇక్కడ జాన్ యొక్క వేవ్ రీసెర్చర్ అయిన ఫ్రెండ్ జాన్ తో ఆ ఐలాండ్ లో సునామీ నుండి తప్పించుకోవడానికి సేఫ్ పాయింట్ ఉంది, సర్వైవర్స్ అందరూ అక్కడికి వెళ్తే సునామీ నుండి తప్పించుకోవచ్చు, దీనికి గ్యారంటీ లేదు, కానీ అక్కడ సునామీ ఇంపాక్ట్ ఉండకపోవడానికి 50% ఛాన్స్ ఉంది అని చెప్తాడు. దాంతో జాన్ తన సీనియర్ తో ఆ సేఫ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ గురించి చెప్పగా వాళ్ళ సీనియర్ ఇక్కడ సునామీ రాకుండా ఉండడానికి కేవలం 50% ఛాన్సే ఉంది, దీన్ని నమ్మి మనం ప్రజలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కదా, కాబట్టి నువ్వు ఈ ఎక్స్ట్రా రీసెర్చ్ ఆపేసి నీ పని మీద ఫోకస్ చేయి అని అంటుంది. మరోవైపు హెన్రీ మరియు క్లేటన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఏదో ఇంట్రెస్టింగ్ ట్రిప్ గురించి మాట్లాడింది గుర్తుందా? యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు ప్రొటెక్టివ్ గేర్ వేసుకుని వాల్కనో దగ్గరికి వెళ్లి అది బ్లాస్ట్ అవడం చూడాలి అనుకుంటారు. సో ఇద్దరు పర్వతం పైకి ఎక్కి వాల్కనో బ్లాస్ట్ అవడం చూస్తారు అండ్ మండుతున్న లావా బయటికి రావడం చూసి ఎంజాయ్ కూడా చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది
చెప్పేది ఈ ట్రిప్ గురించే. ఇక్కడ నుండి నేరుగా జెన్నిఫర్ యొక్క ఫ్యామిలీ మరియు మిగతా వాళ్ళని చూపిస్తారు. వాళ్ళందరూ వేరే ఐలాండ్ లోని ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు 4 పాస్పోర్ట్స్ చూపించి 4 బోర్డింగ్ రిస్ట్ బ్యాండ్స్ ని తీసుకుంటారు. సోఫియా చార్ల్స్ ని చూసి తను బయటపడినందుకు చాలా సంతోషించి వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. చార్ల్స్ దగ్గర బోర్డింగ్ రిస్ట్ బ్యాండ్ లేకపోవడంతో సోఫియా తనకి ఫ్రెడరిక్ యొక్క రిస్ట్ బ్యాండ్ ని ఇస్తుంది. ఎందుకంటే సోఫియాకి బహుశా ఫ్రెడరిక్ రాకపోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ వాల్కెనో నుండి లావా బయటికి రావడం వల్ల సునామీ కూడా స్టార్ట్ అవుతుంది. సునామీ వల్ల వచ్చే వేవ్స్ యొక్క భయంకరమైన సౌండ్ ఎయిర్పోర్ట్ వరకు వినిపిస్తుంది. ఇక్కడ జెన్నిఫర్ మరియు బర్నార్డ్ ప్లేన్ లోనే ఎక్కుతారు. కానీ అప్పుడే జెన్నిఫర్ సోఫియా ప్లేన్ లో లేనే లేదు అనే విషయం రియలైజ్ అవుతుంది. తను వెంటనే ప్లేన్ దిగుతుంది. అండ్ ఇక్కడ సోఫియా మరియు చార్ల్స్ ప్లేన్ లోకి ఎక్కి కూర్చుంటారు. సోఫియాకి వాళ్ళ అమ్మ ఫ్లైట్ నుండి కిందకి దిగింది అన్న విషయం తెలీదు. ఎందుకంటే తను సోఫియాని వెతుకుతూనే ఫ్లైట్ దిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెడరిక్ మరియు మరియా బోట్ లో వెళ్లడం చూపిస్తారు. కానీ సునామీని చూసి ఇప్పుడు బయటపడడానికి ఏ దారి లేదు అని వాళ్ళకి అర్థమవుతుంది. మరోవైపు జాన్ ఎలా అయినా లా పల్మాలోని ప్రజలకి ఆ సేఫ్ పాయింట్ గురించి చెప్పాలి అనుకుంటాడు. ఎందుకంటే తను వీలైనంత మంది ప్రాణాలని కాపాడాలి అనుకుంటాడు. అదే టైంలో తన సీనియర్ ప్రెస్ మీట్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే జాన్ మధ్యలో వచ్చి అందరికీ ఆ సేఫ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని చూపిస్తూ, ఒకవేళ లా పల్మా ఐలాండ్ లో ఎవరైనా చిక్కుకుని ఉంటే ప్లీజ్ ఈ ప్లేస్ కి వెళ్ళండి, ఈ ప్లేస్ చాలా సేఫ్ అని చెప్తాడు. ఈ న్యూస్ అన్ని ప్లేస్లలో మీడియాలో విస్తరిస్తుంది. అందరి మొబైల్స్ కి ఆ ప్లేస్ యొక్క కోఆర్డినేట్స్ యొక్క మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తారు. జెన్నిఫర్ మొబైల్ కి కూడా ఆ మెసేజ్ వస్తుంది. కానీ ఇంతలోనే సిగ్నల్ కట్ అయిపోతుంది. దాంతో జెన్నిఫర్ కి అవి ఏం కోఆర్డినేట్సో మ్యాప్ లో దాన్ని ఎలా చూడాలో అర్థమవుదు. కానీ బర్నార్డ్ కి ఇవంటే చాలా ఇంట్రెస్ట్. తను ఆ కోఆర్డినేట్స్ ని చూసి ఆ సేఫ్ ప్లేస్ ని మ్యాప్ లో లొకేట్ చేస్తాడు. ఇక ఇద్దరు ఆ ప్లేస్ వైపు పరిగెత్తుతారు. మరియాకి కూడా ఆ మెసేజ్ రావడంతో తను కూడా ఫ్రెడరిక్ తో కలిసి అటువైపు వెళ్లటం స్టార్ట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద అలలు గాల్లో వాళ్ళ వెనక ఎలా వస్తున్నాయో ఆ అలలు వాళ్ళని చుట్టుముట్టబోతూ ఉంటాయి. కానీ మరోవైపు నుండి ఇంకో పెద్ద వేవ్ వచ్చి ఆ వేవ్ ని గొత్తడం వల్ల వాళ్ళు బ్రతికి బయటపడతారు. అప్పుడు ఆ సునామీ లా పల్మా ఐలాండ్ ని పూర్తిగా చుట్టుముట్టేయడం స్టార్ట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోతుంది. అండ్ అందులోని ఒక ఫ్లైట్ లోనే సోఫియా మరియు చార్ల్స్ కూర్చొనున్నారు. జెన్నిఫర్ మరియు బర్నార్డ్ వేరే కొంతమంది ప్యాసింజర్స్ తో కలిసి ఒక వెహికల్ లో ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తారు. అండ్ వాళ్ళు ఆ సేఫ్ పాయింట్ ఉన్న ఒక ఎత్తుగా ఉన్న పర్వతం మీదకి వెళ్తారు. వాళ్ళ వెహికల్ ని కిందే వదిలేసి పైకి పరిగెత్తుతారు. బహుశా మిగతా సర్వైవర్స్ కూడా అక్కడే ఉన్నారు అనుకుంటా. ఫ్రెడరిక్ కూడా అక్కడే ఉంటాడు. ఫ్రెడరిక్ బర్నార్డ్ మరియు జెన్నిఫర్ ని చూడగానే తన ఆనందానికి హద్దులుండవు. కానీ సోఫియాకి ఏమైందో తెలియక ముగ్గురు ఏడుస్తారు. ఇక్కడ బ్రతికి ఉన్న సోఫియాని చూపిస్తారు. ఆ ఫ్లైట్ లోని కొంతమంది ప్యాసింజర్స్ ఇప్పటికీ కూడా బతికే ఉన్నారు. ఇక సోఫియా చార్ల్స్ ని చూడగా తను శ్వాస తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ సోఫియా తనకి సిపిఆర్ చేయడంతో తను మళ్ళీ శ్వాస తీసుకోవడం మొదలు పెడుతుంది. అండ్ తనకి స్పృహ కూడా వస్తుంది. ఇలా లవర్స్ ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి చూడగా బయట అంతా సర్వనాశనం అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుండి నేరుగా టీవీ న్యూస్ ని చూపిస్తారు. న్యూస్ లో సునామీలో దాదాపు 1000 మంది చనిపోయారు మరియు భారీ నష్టం జరిగింది అని చూపిస్తుంటారు. ఇక్కడేమో ప్రెస్ మీట్ మధ్యలో వచ్చి మాట్లాడినందుకు జాన్ ని జాబ్ లో నుండి తీసేస్తారు. కానీ జాబ్ కి తన జాబ్ కన్నా ఎక్కువగా తన ఫ్యామిలీ గురించి టెన్షన్ గా ఉంటుంది. ఫ్రెడరిక్, జెన్నిఫర్ మరియు పిల్లలకి ఏమీ అవ్వలేదు కదా అని జాన్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే జాన్ యొక్క కలీగ్ వచ్చి, నువ్వు షేర్ చేసిన లొకేషన్ కోఆర్డినేట్స్ యాక్చువల్లీ ఒక సేఫ్ పాయింట్. చాలా మంది అక్కడికి వెళ్లి వాళ్ళ ప్రాణాలని కాపాడుకున్నారు. అంతేకాదు అక్కడ మీ సిస్టర్ జెన్నిఫర్ కూడా ఉంది అని చెప్పడంతో జాన్ కి కాస్త ఊరట కలుగుతుంది. దీని తర్వాత సేఫ్ పాయింట్ కి రెస్క్యూ టీం చేరుకుంటుంది. ఫ్రెడరిక్ మరియు జెన్నిఫర్ సోఫియా చనిపోయి ఉంటుందని ఏడుస్తూ ఉంటారు. అండ్ అప్పుడే మిగిలిన సర్వైవర్స్ ని హెలికాప్టర్ లో అక్కడికి తీసుకురాగా అందులో సోఫియా కూడా ఉంటుంది. ఇక తనని చూడగానే వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. వీళ్ళ ఫ్యామిలీ అయితే బతికే ఉంది. కానీ ఫ్రెండ్స్, పాపం మరియా ఫ్యామిలీలో తన బ్రదర్ బ్రాడ్ చనిపోయాడు. ఇక ఆఖరి సీన్ లో మరియా తన బ్రదర్ గుర్తుగా సముద్రం మధ్యలోకి వెళ్లి తన బ్రదర్ లాగా డైవ్ చేస్తూ సముద్రం లోతుల్లోకి వెళ్తుంది. తను నేచర్ యొక్క అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన బ్రదర్ బ్రాడ్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, నేచర్ మనకివ్వలేనిది అంటూ ఏదీ లేదు, మనకి నేర్పించలేనిది ఏదీ లేదు. అండ్ జరగబోయేదాన్ని నేచరే స్వయంగా మనకి చేరుస్తుంది. డిజాస్టర్ యొక్క సంకేతాలను కూడా నేచరే స్వయంగా మనకి చెప్తుంది. మనం ఆ సంకేతాలని కరెక్ట్ గా గమనిస్తే బతికి బయటపడొచ్చు అని. మరియా తన బ్రదర్ చెప్పిన మాటలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, దీంతోనే ఈ సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక ఈ వీడియో, స్టోరీ, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.